ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము లేదంటే ఎన్నో ప్రసంగం అంటే ఈరోజు క్రిస్మస్ ప్రసంగాల్లో 7వ ప్రసంగం ఇది. ఎన్నో ప్రసంగం ఇది? 7వ ప్రసంగం. ఓకేనమ్మా, మంచిది. ఈరోజు మనం నేర్చుకోయే అంశము ఏంటి అన్నప్పుడు, యేసు మరలా జన్మించాలి అనుకుంటే నిన్ను ఎన్నుకుంటాడా అన్నది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాం. మరలా చెబుతున్నాను, ఒకవేళ ప్రభువు మరలా జన్మించాలి అనుకుంటే, ఈ కాలంలో ఈ తరంలో ఒకవేళ ప్రభువు మరలా జన్మించాలి అనుకుంటే మిమ్మల్ని ఎన్నుకుంటాడా అన్నది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోతున్నామో. మరి మంచిది, మొన్న మంగళవారం రోజు బైబిల్ స్టడీలో మనం అందరం కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి నేర్చుకున్నాం మనం, అంతే కదమ్మా. 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు, స్పందించలేదు. 400 సంవత్సరాలు ఆయన మాట్లాడలేదు. వాక్యము అసలు దేవుని మాట కరువైపోయింది. ఆ తర్వాత మనం చూడగలిగితే ప్రప్రథమంగా 400 సంవత్సరాల తర్వాత దేవదూత ఎవరి దగ్గరికి వచ్చిందండి? జకరయ్య గారి దగ్గరికి వచ్చింది. జకరయ్య గారి దగ్గరికి వచ్చింది. తర్వాత జకరయ్య గారు కంటే మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత రెండోసారి ఎవరికి ప్రత్యక్షమైందంటే, ఇదిగో కన్య మరియమ్మ గారికి ప్రత్యక్షమైంది. ఇప్పుడు మనం మొన్న నేర్చుకున్న మనము యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఏజ్ గ్యాప్ ఎంత, డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు 6 నెలలు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రభువు కంటే పెద్దవాడు. ఓకేనమ్మా, ఒకసారి ఆ మాట మనం చదువుకొని ముందుకెళ్దాం. దయచేసి అందరం కూడా లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుంటూ వద్దాం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేను. మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజు ఎంతోమంది కన్యకలు ఉన్నారు. లేరమ్మ కన్యకలు? ఆ రోజు కన్యకలు లేరా? ఉండే ఉంటారు. కానీ దేవుని చేత ఒక దేవదూత మరియమ్మ గారి దగ్గరికే ఎందుకు పంపబడింది? మరియమ్మ గారి దగ్గరికే ఎందుకు పంపబడింది? మీరు ఆలోచన చేయగలిగితే పాత నిబంధన గ్రంథములో నుండి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని. అందుకే సమరేశ్రీ కూడా అంటది ఒక మాట, మెస్సయ్య వస్తాడు అని మా పితరులు చెప్పుకుంటూ వచ్చారు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని. అంటే పాత నిబంధన గ్రంథము నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మెస్సయ్య ఎవరికి పుడతాడో పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త యెషయా గారు రాశారు. ఏమని రాశాడు అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఎప్పుడైతే ఇదిగోనండి కన్యక ద్వారా మెస్సయ్య వస్తాడు అని ఎప్పుడైతే ఆ ప్రవక్త ద్వారా తెలియజేశాడో, ఇక అప్పటి నుంచండి ఎందరో కన్యకలు ఎదురు చూస్తున్నారు, మా గర్భము గుండా రావాలి ప్రభువు, మా గర్భము గుండా రావాలి, మా గర్భం గుండా రావాలి అని ఎదురు చూస్తున్నారు. కానీ దేవదూత ఇదిగోనండి ఎవరి దగ్గరకు వచ్చింది? కన్య మరియ దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమని చెబుతుంది, ఏమని మాట్లాడుతుందో మనం చూడగలిగితేనండి, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. అంటే మరియమ్మ గారు దేవుని దయకు పాత్రురాలుగా కనబడుతుంది. అక్కడ ఒక పదం వాడుతున్నాడు. ఎలాంటిది ఆ మరియమ్మ గారు అంటేనండి, దయగలిగిన స్త్రీ. ఎలాంటి స్త్రీ అమ్మ? దయగలిగిన స్త్రీ. అందుకే బైబిల్ గ్రంథంలో దయగల వారి పట్ల దయగా ఉంటాడు, కఠినుల పట్ల ఆయన వికటము చూపిస్తాడు అని మనం చదువుకుంటాము. కాబట్టి ఈ స్త్రీ ఎలాంటిదంటే దయగలిగిన స్త్రీ. అందుకే అంటున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎందుకండి
ఒక మరియమ్మ గారినే యేసు ప్రభువారు జన్మించడానికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆమెలో దయ కనబడుతుంది, ఆమెలో పరిశుద్ధురాలుగా ఆమె కనబడుతుంది, ఆమెలో ఒక విధేయత కలిగిన స్త్రీ కనబడుతుంది గనకనే ఇదిగోనండి యేసు ప్రభువారు జన్మించుటకు ఆ మరియమ్మ గారినే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఒక పరిశుద్ధురాలండి ఈమె, ఒక పరిశుద్ధురాలు. తర్వాత ఆమెలో కనబడుతున్న క్యారెక్టర్ ఏంటంటే దయాగుణం కనపడుతుందండి, దయాగుణం కనపడుతుంది. అందుకే ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పరిశుద్ధత అనేది అంత ఈజీగా రాదండి. పరిశుద్ధత అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. ఏదో మనం పాట పాడితేనో ప్రార్థన చేస్తానో ఏదో మనం చేస్తానో ఈ పరిశుద్ధత అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. అంత ఆ కాలంలో పరిశుద్ధురాలుగా తన జీవితాన్ని తన కన్యత్వాన్ని కాపాడుకుంటున్న స్త్రీ. అందుకే ఆమెను భక్తిని మెచ్చి దేవుడే ఒక దేవదూతను ఆమె దగ్గరికి పంపించాడు. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది ఎలా వస్తుందో కూడా మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధునై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మన దేవుడు ఎలాంటి వాడంటేనండి, మన దేవుడు తప్పును ప్రోత్సహించే దేవుడు కాదు. మన దేవుడు మరి చెడును ప్రోత్సహించే దేవుడు కాదు. మన దేవుడు నువ్వు చేసింది రైట్ అయితే రైట్ అంటాడు, నువ్వు చేసింది తప్పైతే తప్పనే దేవుడు. అందుకే ఆయన ఎలాంటి వాడంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే దేవుడు. మరి దావీదు అంత ఇష్టానుసారుడమ్మా, అంత ఇష్టానుసారుడు కదా, మరి తప్పు చేస్తే ఊరుకున్నాడా? ఎవరిని విడిచిపెట్టడండి. ఎందుకంటే దేవునికి అందరూ సమానమే, దేవుడికి తారతమ్యాలు లేవు. ఆయన ఎలాంటి వాడంటే నేను తప్పు చెయ్యను, నా పిల్లలు కూడా తప్పు చేయకూడదు, నేను పరిశుద్ధుణ్ణి, నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అనేది అంత ఈజీగా రాదండి. పరిశుద్ధత రావాలి అంటే ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. మళ్ళీ పరిశుద్ధుడు ఎవరు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అన్నాడు ప్రభు. ఆయన అన్నాడు, నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అన్నాడు. అంటే పరిశుద్ధత అనేది మనం నేర్చుకోవాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. అంత ఈజీగా వచ్చేది కాదండి పరిశుద్ధత అనేది. ఏదో ప్రార్థన చేసినంత ఈజీ, ఏదో పాట పాడినంత ఈజీ కాదు పరిశుద్ధత అనేది. అది ఒక జీవిత కాలం పడుతుంది పరిశుద్ధత రావాలి అంటే. దేవుడు వెనకేసుకొచ్చేవాడు కాదు దేవుడు. అందుకంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకేనండి ఈ మరియమ్మ గారు ఎలా బ్రతుకుతున్నారు అంటే ఆ యవ్వనములో దేవుని కొరకండి ఆ స్త్రీ పరిశుద్ధురాలుగా, ఆ స్త్రీ దయగలిగిన స్త్రీగా, ఆ స్త్రీ ఇదిగోనండి దేవుని కొరకు తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతున్న స్త్రీ గనకనే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు, చేసుకున్నాడు. అందుకే ప్రభువు ఆమె గర్భము గుండా రావాలి, ఈమె గర్భము గుండా రావాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధురాలు, అలాగే ఆమె తన జీవితాన్ని కాపాడుకుంటుంది, దయగలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఇంకా మనం చూడగలిగితేనండి ఆ తర్వాత ఆమెకు ఒక డౌట్ వచ్చేసింది. మరి ఇప్పుడు కన్యక కదమ్మా, మరి కన్యక ఎలా గర్భవతి అవుతుందని ఆమెకు డౌట్ వచ్చేసరికి అప్పుడు ఆమె ఏమని అడిగిందో మనం చూడగలిగితే మరలా లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్త మొదటి అధ్యాయము దయచేసి మనం అందరం కూడా 29వ వచనం నుంచి చూడమ్మా. 29 ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి
ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచు ఉండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలమ్మా. ఇక్కడ మనం చూడగలిగితే ఇక ఈ శుభవచనం ఏమిటో అని ఆమె తొందరపడుచు ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఇక్కడ శుభము అంటే మనం ఆలోచన చేయగలిగితే, పూర్వము సినిమాల్లో సినిమా అయిపోగానే ఏం పడేదమ్మా? శుభము అనేది పడేది. అంటే దాని అర్థం ఏంటి? ద ఎండ్, అంటే అయిపోయింది, ఇంక ఇంటికి పోండి అని. కానీ ఇక్కడ శుభము అంటే మరియ జీవితంలో ఇక కష్టాలు ప్రారంభం కాబోతున్నాయి. మరియ జీవితంలో కష్టాలు ప్రారంభం కాబోతున్నాయి. అంతేగాని అమ్మా నీకు శుభం అనగానే ఇక నక్కలేసులు, ఇక ఆ వడ్డాలం గిడ్డాలం బంగారం గింగారం అంతా రాబోవటం లేదు ఆమెకు. అందుకంటున్నాడు భయపడకు, భయపడకు. ఎందుకంటే ఇదిగో కన్యక గర్భవతి అయిందంటే సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అందుకే నువ్వు భయపడకు. ఎందుకంటే దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. నువ్వు భయపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు చదవమ్మా వచనం 31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆ రోజు ఏమైనా స్కానింగ్ మిషన్లు ఉన్నాయమ్మా? ఈరోజు ఏమవుతున్నాయో తెలుసు? స్కానింగ్ మిషన్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అసలు చెప్పకూడదు. అది చట్టరీత్యా నేరం. అది అవునా కాదమ్మా? చట్టరీత్యా అది నేరం. అమ్మాయా అబ్బాయి అనేది మనం చెప్పకూడదు. అది అబ్బాయి పుడుతున్నారు అంటున్నారు స్కానింగ్లో మొత్తం మీద. తర్వాత ఏమంటున్నారు అంటే అమ్మాయి పుట్టడం ఇలాంటివి ఎన్నో జరిగాయి. కానీ ఆ రోజుల్లో స్కానింగ్ మిషన్ లేవే. ఆ రోజుల్లో దేవుడు చెబుతున్నాడు నీకు కుమారుడే పుడతాడు అంటే కుమారుడే పుట్టాడు. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడమ్మా? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని కుమారుడు ఎందుకు అనబడతాడు అంటే దేవుని వలన పుడుతున్నాడు కాబట్టి దేవుని కుమారుడు అనబడతాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆమెకు ఒక డౌట్ వచ్చిందండి. ఏం డౌట్ వచ్చిందో 34వ వచనం మనం చూడగలిగితే, అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అమ్మా నీవు గర్భము ధరించబోయేది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. ఒకవేళ ఆమె నమ్మాలి అనుకుంటే అంతకు ముందు జరిగిన దాఖలాలు ఉండాలి. అవునా కాదమ్మా? ఒకటి మనం నమ్మాలి అంటే నిజమేనండి, పూర్వం ఇలా జరిగింది, కొంతమందికి జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది అన్న నమ్మే ఆ దాఖలాలు ఉండాలి, ఆ ప్రూఫ్స్ ఉండాలి. కానీ ఇంతకుముందు ప్రపంచంలో ఎప్పుడు అలా జరగలేదే. అమ్మా నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు అంటే నమ్మింది మొత్తం మీద మీరు ఆలోచించండి. ఇక్కడ పురుషుని ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భవతి అయిన తర్వాత సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆ తల్లి ఫేస్ చేయాలో మీరు ఆలోచించండి. ఎలాంటి ప్రాబ్లం. అందుకే అంటున్నాడు ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. ఎందుకంటే దేవుని వలన పుడుతున్నాడు. అప్పటికండి ఆమెకు నమ్మకం కలిగించడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన, ఒక సూచన చెప్పాడు. 36వ వచనంలో ఏం చెప్పాడు? 36వ వచనంలో, మరియా నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. ఇది 6వ మాసము. అందుకేనండి బాప్తిస్మమిచ్చు యోహాను గారికి ప్రభువుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే 6 నెలలు. 6 నెలల తర్వాత
మరియమ్మ గారికి ప్రత్యక్షమయ్యింది దేవదూత. అమ్మా, ఒకవేళ నువ్వు నా మాట నమ్మకపోతే ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ ఇప్పుడు ఆమె 6 నెలల గర్భవతిగా ఉన్నది అనగానండి. ఇక ఆమె నమ్మిన తర్వాత మనం చూడగలిగితే 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు దేవుని మాట ఎలాంటిదంటేనండి, దేవుని మాట ఒక మాట చెప్పాడు అంటే అది ఎంత కష్టమైనా ఆ మాటను దేవుడు వెనక్కి తీసుకోడు. దావీదు గారితో ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, దావీదు నీతో ఇదిగో ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటంటే, సూర్యుడు ఉన్నంత కాలము, భూమి ఉన్నంత కాలము, ఆకాశం ఉన్నంత కాలము ఇదిగో ఈ సింహాసనం మీద నీ సంతతిలో నుండి ఒకడు వస్తాడు, ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అతను ఎలాంటి వాడైనా ఇదిగో నేను నీకు మాటిచ్చాను గనక నీ కొరకు నేను ఎన్ని బాధలైనా అనుభవిస్తాను అని దేవుడు దావీదు గారికి మాటిచ్చాడండి. అప్పటి నుంచి ఎంతోమంది చెడ్డ రాజులు వచ్చినా కూడా దేవుడు భరిస్తూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు ఏదైనా మాట ఇస్తే దాన్ని వెనక్కి తీసుకోడు. అది ఆయన తత్వం. అది అందుకే ఆయన గురించి రాయబడిన మాట తప్పనివాడు, ఆయన మాట తప్పనివాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని చెబుతున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. తర్వాత అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఏమంటుందంటే దేవుని మాటకు లోబడుతుంది, దేవుని మాటకు లోబడుతుంది. ఆ రోజుల్లో కన్య కంటే సుమారుగా ఆమె ఏజ్ ఒక 14 నుంచి 16 సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆమె ఏజ్ అండి. అంటే ఇటు యోసేపు గారు యవ్వనములో ఉన్నాడు, ఇటు మరియమ్మ గారు కూడా యవ్వనములో ఉన్నారు. యవ్వన జీవితాన్ని ఆ దంపతులు దేవుని కోసం త్యాగం చేశారండి. దేవుని కోసం త్యాగం చేశారు. సమాజంలో ఎన్ని మాటలన్నీ అనుకోనివ్వండి, ఎంతమంది చెడుగా మాట్లాడుకోనివ్వండి, ఏదైనా అనుకోనివ్వండి, కానీ ఆ ప్రభువు రావడానికి మా జీవితాలను మేము త్యాగం చేయాలి అని ఒక మరియమ్మ గారు కావచ్చు, ఒక యోసేపు గారు కావచ్చండి, వారి జీవితాలను ప్రభువు కోసం త్యాగం చేశారు, ప్రభువు కోసం త్యాగం చేశారు. అందుకే ఒక మరియమ్మలో దయాగుణం కనబడుతుంది. ఒక మరియమ్మలో ఇదిగోనండి, మరియమ్మలో ఆమెలో పరిశుద్ధురాలుగా కనబడుతుంది. ఒక మరియమ్మ గారు దేవుని మాటకు లోబడే స్త్రీగా కనబడుతుంది, దేవుని మాటకు లోబడే స్త్రీగా కనబడుతుంది. అందుకే ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు, ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ప్రభువును కూడా చూడాలి అంటే, దేవుని కూడా చూడాలి అంటే ఒక మాట ఉందండి. హెబ్రీ పత్రికలో ఒక మాట అన్నాడు, మీరు చూడగలిగితే 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం, 12:24 అమ్మ 14వ వచనం, సారీ 14. అందరి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అంటే పరిశుద్ధత ఉంటేనే ఇదిగోనండి ఆ ప్రభువును మనం చూస్తాము, ఆ ప్రభువు మన లోపల ఉంటాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఎలక చచ్చిపోయింది అనుకోండి, ఎంతసేపు ఉంటారమ్మా? మీరు ఉంటారమ్మా? ఏదైనా ఎలక చనిపోతే మీరు ఉంటారా? అంటే దాన్ని తీసి బయట పారేసి శుభ్రం చేసేంతవరకు ఆ ఇంట్లో ఉండడానికి మీరు ఇష్టపడరు. అలాగే ప్రభువు కూడా పరిశుద్ధత లేకపోతే మీరు చూడలేరు, పరిశుద్ధత లేకపోతే ఆయన మీలో ఉండలేడు. అందుకే ఒక పరిశుద్ధురాలు మరియ, ఒక దయగలిగిన స్త్రీ మరియ, ప్రభువు మాటకు లోబడిన స్త్రీ ఒక మరియ గనకనే ప్రభువు పుట్టడానికి మరియమ్మను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈరోజు ఒకవేళ ప్రభువు జన్మించాలి అనుకుంటే ఈ గుణగణాలు కలిగిన మనల్ని ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు? అమ్మా, ఈ క్యారెక్టరు ప్రభువు ఈరోజు మన గర్భము గుండా ఒకవేళ రావాలి, ఒకవేళ మీ గర్భాల గుండా రావాలి అనుకుంటే ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో మీరు ఆలోచించండి.
అందుకే మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గుణగణాలు ఎందరో కన్యకలున్నా ఆమెలో దేవునికి కనిపించింది గనకనే ప్రభువు రావాలి అనుకుంటే ఈమె గర్భము గుండానే రావాలి. అందుకే పరిశుద్ధంగా బ్రతకండి, దయతో బ్రతకండి, దయగలిగి బ్రతకండి, దేవుని మాటకు లోబడి బ్రతకండి. అందుకంటే నాది ప్రభువు లాస్ట్లో ఏమన్నదండి, ఆ మాట ఏమన్నదండి, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఒకవేళ ఇదిగోనండి, మరియమ్మ ఏదైనా తప్పు చేసిందని ఒకవేళ ఆనాటి సమాజానికి గనక తెలుసుంటే రాళ్ళు రువ్వి చంపేవారు మరియమ్మను. అంటే ఆ తల్లి ఎంత గొప్పగా, ఎంత నీతిగా, ఎంత పరిశుద్ధంగా బ్రతికిందో మీరు ఆలోచించండి. అందుకేనండి ఆమెను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. చివరిగా మనం చూడగలిగితే యేసు ప్రభు వారు కూడా ఆమె గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడో చివరిగా లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 27, 28 చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 11:27 చదవమ్మా. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి ఒక తల్లి ఇంకొక తల్లిని పొగుడుతూ ఉందండి. అమ్మా మళ్ళీ చెబుతున్నాను, ఒక తల్లి ఇంకొక తల్లిని పొగుడుతూ ఉంది. స్త్రీలకు శత్రువులు ఎవరమ్మా? అమ్మా స్త్రీలకు శత్రువులు స్త్రీలే. నేను ఈరోజే చదివానమ్మా, ఈరోజే ఏం చదివానంటే మీరు కూడా విందురుగానే. ఈరోజే ఏం చదివానంటే, తనకన్నా అందముగా ఉండొద్దని మేనత్త దారుణమట. వింటారమ్మా? ఇక చూడండి, తనకన్నా అందముగా ఉండొద్దని మేనత్త దారుణం. కుటుంబంలో తనకన్నా అందముగా ఎవరు ఉండొద్దని దారుణానికి పాల్పడింది మహిళ. 3 కోడళ్ళు కొడుకులను నీళ్ళలో ముంచి హత్య చేసింది. ఏంటన్నమ్మా? హర్యానాలో పెళ్లి వేడుకలో విధి, ఆ పాప పేరు 6 సంవత్సరాలు టబ్బులో పడి చనిపోయింది. పోలీసు దర్యాప్తులో మేనత్త పూనం హత్య చేసిందని తేలింది. మరొక 3 హత్యలు చేసినట్లు పూనం ఒప్పుకుంది. 2023లో ఇషిక 9 సంవత్సరాలు ఆమెను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు కూడానండి, కొడుకు శుభం అట, అతని పేరు 3 నెలలు, అతన్ని కూడా చంపిందట. ఆగస్టులో జియా ఆమెను 6 సంవత్సరాల ఆమెను కూడా ఇదిగో చంపింది. ఎందుకు చంపిందమ్మా? కారణం ఏంటట? తనకంటే మేనత్త కంటే అందముగా ఉండకూడదు. అసలు అందం అనేది అలాగే ఉండిపోయేదా? అది అరిగిపోయేదా? ఏందమ్మా, అందం అలాగే ఉంటుందమ్మా? శరీరం ముడతలు పడదా అమ్మ? ముసలితనం వస్తుందా రాదా? యవ్వనంలో ఉన్న వెంట్రుకలు అవే ఉంటాయా? కానీ చూడండి, అందుకే మరి ఇప్పుడు ఆ సమాజంలో ఒక స్త్రీ ఎవరిని పొగుడుతూ ఉంది? సాధారణంగా అంత ఈజీగా పొగడరు, కానీ ఎవరిని పొగుడుతూ ఉంది? అయ్యా, నువ్వు ఎవరి పాలు తాగావో, నిన్ను అసలు ఎవరు కన్నారో ఆమె ధన్యురాలు. ఎందుకంటుందంటే ఆ మాట, ఇంత మంచి మాటలు చెబుతున్నావు, ఇంత గొప్ప మాటలు చెబుతున్నావు, అసలు ఏ తల్లి కన్నదయ్యా అని అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? చదవమ్మా. ఆయన అవును గాని నా తల్లి ధన్యురాలు, నా తల్లి ధన్యురాలు. ఒక తల్లిగా నీ పిల్లలు నిన్ను పొగడాలి. ఏం మమ్మీ అని అనకూడదు. నీ తల్లిగా నీ పిల్లలు నిన్ను పొగడాలి అంటే అంత గొప్ప ఆ ప్రేమ కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు. ఇదిగోనండి,
పిల్లల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. ఒక తల్లిని ఎవరెవరు పొగుడుతున్నారో మీకు తెలుసు కదమ్మా. సామెతల గ్రంథంలో ఏమని ఉంది? ఒక్కసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమెను ఏమంటారట? ఒక్కసారి మీరు చూడగలిగితే సామెతల రిఫరెన్స్ చెప్పండి అమ్మగారు, రిఫరెన్స్ చెప్పండి. 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఎవరిని? గుణవతి అయిన, ఇక్కడ ఆ గుణవతి అయిన భార్య గురించి చెప్పుకుంటూ వస్తూ అక్కడ గుణవతి అయిన తల్లి గురించి కావచ్చు, అక్కడ అంటారట కుమారులు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చదవమ్మా. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. కాబట్టి పిల్లలను పెంచే విషయంలో అంత గొప్పగా పెంచితే నీ పిల్లలు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలి అంటే, ఇదిగో నా తల్లి ధన్యురాలు, నా తల్లి ధన్యురాలు, నా తల్లి ధన్యురాలు, నా తల్లి ధన్యురాలు. కాబట్టి పిల్లలను అంత గొప్పగా పెంచండి, పిల్లల్ని అంత గొప్పగా పెంచండి. వాళ్ళు ఆ మాట నిన్ను అన్నారు అంటే నీ జన్మ ధన్యమైపోయిందని అర్థము, నీ జన్మకు నీవు సార్థకత్వం చేసుకున్నావని అర్థము. కాబట్టి ఇక్కడ కూడా అంటున్నాడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అవును కానీ అంటే నా తల్లి ధన్యురాలు, నా తల్లి ధన్యురాలు అని చెబుతూ మరొక మాట కూడా అన్నాడు. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఏమన్నాడు అక్కడ 11వ అధ్యాయము 28వ వచనంలో? అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. నా తల్లి ధన్యురాలే, కానీ ఈ వాక్యాన్ని విని దాన్ని ఎవరైతే గైకొంటున్నారో, ఈ వాక్యాన్ని విని ఎవరైతే దాన్ని గైకొంటున్నారో నా తల్లి కంటే ధన్యురాలు, నా తల్లి కంటే ధన్యులు అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించుటకు మరియమ్మ గారినే ఈ కారణాలతో ఎంచుకున్నాడు. ఒకవేళ ఈరోజు ఆయన మరలా ఒకవేళ జన్మించాలి అనుకుంటే మిమ్మల్ని ఎన్నుకుంటాడా? ఆ గుణగణాలు మీలో ఉన్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.